15 కథ. రచన గళం NDSV నాగేశ్వరరావు. 15 వచ్చేస్తోంది. ఎట్టాగైనా ఈ వారంలో కాస్త ఎక్కువ అమ్ముకోగలిగితే ఆ మిగిలే డబ్బులతో ఈ నెల ఎలాగైనా గడిపేయచ్చు. వచ్చే నెలకి ఎలాగో ఆ వినాయకుడు చూసుకుంటాడు. మనసులో ఆలోచించుకుంటూ వేగంగా నడుస్తోంది ఆనంది. పేరులో తప్ప జీవితంలో ఆనందం లేని మనిషి ఆమె. ఎక్కడో అనాథాశ్రమంలో ఉన్నప్పుడు ఎవరో పెట్టిన పేరు. కాలం కలిసి రాక అనాథాశ్రమం మూసేస్తే 4 ఏళ్ల క్రితం రోడ్డున పడింది తను. ఆ సమయంలో ఒక సేటు చేరదీసి తనకి రోడ్డు మీద రకరకాల వస్తువులు అమ్ముకునే పని అప్పజెప్పాడు. ఉండడానికి ఊరు చివర వేసిన గుడారాల్లో చోటిచ్చాడు. అప్పటినుంచి అదే పనిలో రోజంతా వస్తువులు అమ్ముకొని సేటుకు కట్టాల్సిన డబ్బులు పోగా ఏవైనా మిగిలితే దాంతో ఏ రొట్టె ముక్క కొనుక్కుని ఏ బియ్యమో ఉడకేసుకుని కాలం గడుపుతోంది. ఏప్రిల్ మే నెలల్లో పిల్లలకి సెలవులు ఉండడంతో జనాలంతా రోడ్ల మీదే ఉంటారు. అందువల్ల తను ఏ వస్తువు అమ్మినా తొందరగా చెల్లుబాటు అవుతుంది. కానీ స్కూల్ తెరిసాక జూన్ జూలైలో బేరాలు మొత్తం తగ్గిపోతాయి. అప్పుడు తనకి పస్తులే. ఒక్కోసారి వస్తువులు అమ్మలేదని సేటు కొట్టే దెబ్బలు కూడా భరించక తప్పదు. అందుకే 15 వస్తోందంటే తనకి చాలా సంబరంగా ఉంటుంది. దేశానికి స్వతంత్రం వచ్చిందని ఎవరో చెప్పుకుంటే ఎండమే కానీ తనకి స్వతంత్రం లేదన్న సంగతి, రాదన్న సంగతి తెలుసు. కానీ 15 వస్తే తను ప్రతేడాది బాగానే సొమ్ము చేసుకుంటుంది. ఆ తర్వాత వినాయకుడి పండగ, దుర్గమ్మ పండగ, దీపాల పండగ, సంక్రాంతి, ఇలా వరుసగా పండగలే. అందువల్ల తను బాగా అమ్ముకుని రోజులో ఒకసారైనా కడుపు నిండా తింటుంది. మనసులో అన్నీ గుర్తు చేసుకుంటోంది ఆనంది. ముందుగాల ఈ 15 కోసమని సేటు చాలా రకాల వస్తువులు ఏడు నుంచో తెప్పించాడు. అవేటో ఎలా వాడాలో తన లాంటి వాళ్ళందరినీ ఒకచోట కూకోబెట్టి చెప్పాడు. ఇప్పుడు వాటిని అమ్మే పనిలో అందరూ తలో జంక్షన్ దగ్గర కార్లకి బైకులకి అడ్డం పడుతూ పరిగెడుతున్నారు. నిన్నగాక మొన్న తనకు తెలిసిన కుర్రాడు ఒకడు అలా పరిగెడుతూ కారు కింద పడిపోయాడు. ఆ తర్వాత ఏటైనాదో తెలియదు. రేపు తనకు కూడా ఏదైనా జరిగితే పట్టించుకునేవారే ఎవరూ లేరు. తన సంగతి తలుచుకుని తానే జాలిపడింది. అదిగదిగో సిగ్నల్ పడింది. ఆ కార్ల కాడికి పరిగెత్తుకెళ్ళి ఓ 4 జెండాలు అమ్మితే కనీసం టీ సుక్క తాగొచ్చు. ఉదయం నుంచి కడుపులో ఏటీనాక కళ్ళు తిరుగుతున్నాయి అనుకుంటూ గబాలను పరిగెత్తుకెళ్ళింది. ఆ పరుగులో పక్క నుంచి దూసుకొస్తున్న బైక్ని చూసుకోలేదు. ఆ తర్వాత ఏమైందో తెలీదు. తెలివొచ్చి చూసుకుంటే తన చుట్టూ తనలాంటి వాళ్ళు చాలామంది కనిపించారు. మెల్లిగా లేచి కూర్చుంది ఆనంది. చిన్నప్పుడు అనాథాశ్రమంలో తిండి పెట్టిన ఆయా కనిపించింది. చాలా ఆనందంగా ఆమె దగ్గరికి వెళ్ళింది. ఆమె మాటల్లో జరిగిందంతా తెలుసుకుంది. బైక్ గుద్దేయడంతో ఆనంది దెబ్బలు తగిలి రోడ్డు మీద పడిపోయింది. ఎవరో గవర్నమెంట్ ఆసుపత్రికి పంపించారు. అక్కడ ట్రీట్మెంట్ అవుతున్నప్పుడు ఆయా తనని చూసింది. చాలా ప్రయత్నాల తర్వాత 15 నాడు తిరిగి ప్రారంభించిన అనాథాశ్రమంలో అప్పటికే తను మళ్ళీ ఆయాగా చేరింది. అందుకే ఆనందిని గుర్తుపట్టి ఆశ్రమానికి తీసుకొచ్చింది. మళ్ళీ ఆనంద జీవితంలో ఆనందం వచ్చేటట్లే ఉంది. కథ విన్నందుకు ధన్యవాదాలు.